నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో వివిధ శాఖల అధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకున్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించాలి. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. కస్బా పెంటపాడు శ్రీ పెంట్లమ్మ ఆలయం వద్ద అన్న సమారాధనను ప్రారంభించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. యోగాతో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం చేకూరుతుంది. 11వ అదనపు జిల్లా జడ్జ్ షేక్ సికిందర్ బాషా. కస్బా పెంటపాడు రైతు భరోసా కేంద్రం వద్ద రైతు సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అమరావతిలో వివిధ శాఖల అధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి పూల బొకే అందచేసి శాలువాతో సత్కరించారు. అదేవిధంగా అమరావతిలో ఆర్ఎండ్బి ఈఎన్సీ ఆఫీసర్ నయీముల్లాను కలిశారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ రోడ్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆగిపోయిన టెండర్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయనకు బొలిశెట్టి శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు శిరోధార్యమని, ప్రజల తీర్పును గౌరవించాలని మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంటపాడు మండల కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. అధ్యక్షత వహించిన కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటానని, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనందరికీ అండగా ఉంటారన్నారు. 2029లో వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. గ్రామాలలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అరికట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో పెంటపాడు మండల అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, ఎంపీపీ దాసరి హైమావతి, మహిళా అధ్యక్షురాలు భావన ధాన్యలక్ష్మి, బండారు నాగు, సర్పంచ్లు తెంటు జయలక్ష్మి, గుణబొగుల సాంబయ్య, కట్టబోయిన కృష్ణప్రసాద్, గోకా వెంకటేశ్వరరావు, బోనం వీరయ్య, పోట్ల ఏడుకొండలు, జడ్పీటీసీ ఉప్పులూరు వరలక్ష్మి, కొనతాల వెంకట్రావు, జామికృష్ణ, దేవబత్తుల బాబీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ విస్తృత సమావేశంలో పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో జరగడం జరిగింది. దాంట్లో కూడా ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ, నాయకులందరికీ అందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, మనం ఓడిపోయామని తలదించుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ పరంగా ప్రజల్లో మనం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి మన 5 సంవత్సరాలు పరిపాలించాం. ఏ ఒక్కరి దగ్గర నుంచి ఏ ఒక్క కంప్లైంట్ కూడా మనం ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి మనకి ఈ విషయంలో మనం గడపకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఏ ఒక్కడు కూడా అన్ని పథకాలు అందుతున్నాయన్నారు. ఎవరైనా ఒకళ్ళు అయ్యేసరికి రాకపోయిన వాడు కూడా మనం ఇప్పించి సంపూర్ణ న్యాయం చేసాం. గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. మన నియోజకవర్గానికి, మన మండలానికి సంబంధించి అయితే ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యల్ని మనం నిధులు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసాం. మనం ఏంటంటే బోళ్ళపల్లిగా ఉన్నాం. ఎన్నికలు అయిన తర్వాత మన పార్టీలు ఏంటి, మన ప్రజలందరికీ న్యాయం చేస్తారన్నాం కదా, మేము న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ
మరి వాళ్ళు చేస్తున్న దురాఘాతాలు కానీ వాళ్ళ యొక్క దౌర్జన్యాలు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క కుట్రలు కానీ మనం 2019లో మనం పెట్టిన తర్వాత ఎప్పుడు ఎవరికైనా కక్ష చూపించడం కానీ ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి. మరి ఇంత మంచి పరిపాలించిన తర్వాత ప్రజలు మన గుళ్ళలో పెట్టుకుంటారు, మన ఆదరిస్తారు. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే మనం తప్పు చేసి ఓడిపోవాలి. చూశారు కదా, ఎందుకంటే మంచి పరిపాలన ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఓకే, ఖచ్చితంగా మనం ఇచ్చిన స్ఫూర్తితోటి మనం అమలు చేసామన్న ఆలోచనతో అమలు చేస్తారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని అమలు ఓటు చేశారు. వాళ్ళ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి మన సర్పంచుల్ని మన ఎంపీటీసీల్ని వాళ్ళ తెలివితేటలుగా 3-4 రోజులు వెళ్ళకుండా రానున్న రోజుల్లో మన ఉదాహరణకి సర్పంచుల్ని పాటు మన పార్టీలోకి వచ్చి నీకు మన గ్రాంట్లన్నీ ఇచ్చేస్తాం అని చెప్పి మిమ్మల్ని లైవ్ పెట్టి మోసం చేసి ఆ పార్టీలోకి తప్పించుకుంటే నీకు 2 సంవత్సరాలు బాగా చేసుకుంటాం. అలాగే రానున్న రోజుల్లో మళ్ళీ ఎవరైతే వచ్చిన సర్పంచ్ గా మనకి అవకాశం ఉంటుంది మాటలు చెప్పి మీకు చెప్తారు. అవన్నీ నమ్మకంగా సర్పంచులు ఎంపీటీసీలు కూడా మంచి విధానంగా ఉంది. మన పార్టీ బలోపేతానికి చేయడానికి మంచి ముందుగా వస్తుంది. మన నాయకులు చెప్పినట్టుగా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ఓడిపోవడానికి కారణం నాకైతే నేను చాలా కోపంగా ఉన్నాను. మన ముఖ్యమంత్రి వారి మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్లే మనం ఓడిపోయాం. మండల పార్టీ అధ్యక్షులు కూడా అందుబాటులో ఉండి ఎక్కడికి ఎవరి కష్టం వచ్చినా కూడా ఆయన ముందుకు నడిపించాలి. ఎందుకంటే ఇదివరకు ఆయన ఏదైనా ఫోన్ చేస్తే గమ్మును స్పందించేవాడు కాదు. కానీ ఇప్పుడు పార్టీ అధికారం లేదు కాబట్టి ఏ కార్యకర్తకి సమస్య వచ్చినా ఆయన స్పందించాలి. అది మన మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం విధానం వల్ల ఏ కార్యకర్త కూడా గ్రామాల్లో ఇక అధికారాన్ని అనిపించలేకపోయాడు, ఆర్థికంగానే బలపడిపోలేకపోయాడు. ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానం, ఎందుకంటే వాలంటీర్లు పెట్టడం వల్ల మా ప్రజల దగ్గర అవ్వకపోయాం. ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో ఇంకో చోటకి వెళ్తేనేమో మనకు సరైన న్యాయం కూడా జరిగే పరిస్థితి గతంలో లేదు. కానీ ఇప్పుడు మన కార్యకర్తలుగా ఏదైనా కష్టం వస్తే మాత్రం మన పార్టీ అధ్యక్షులుగా కానీ ఆయన పూర్తిగా మనకు అండగా ఉండాలి. మన పురోగతికి ఎప్పటికప్పుడు స్పందించాల్సిన అవసరం ఉందని కూడా మన మంత్రి గారికి తెలియజేస్తున్నాం. 100 మంచి పనులు చేసి ఒక చెడ్డ పని చేస్తే ఆ 100 మంచి పనులని కూడా తుడిచిపెట్టిపోతుంది అన్నట్టుగా ఈరోజు వచ్చిన ఫలితం అండి. ఒక మాటలో చెప్పాలంటే ఏంటి ఇలా చేశారు అంటే, ముందు అందరూ కూడా మీకే చేస్తాం అన్న వాళ్ళందరూ కూడా క్లాస్లో జగన్మోహన్ రెడ్డి చేస్తే మన ఆస్తులు ఉండవమ్మా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు కదా, మనకి మన ఆస్తులేమీ ఉండవు. అలాగే పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకోవాల్సిన అవసరమే ఉంది. ఇన్ని ప్రభుత్వాలు పాలించాయి, అన్నిటి మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసి పాస్బుక్ ఇచ్చారు కాబట్టి మాకు భయం వేసింది, మన ఆస్తులు మనకు ఉండవేమోనని. అని ఆయన 3 ఎకరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాను అని ఆయన అనుకున్నారు. కానీ 3 ఎకరాలు పైబడిన వాళ్ళందరూ కూడా మనమే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో బతకలేమో అని ఆలోచిస్తున్నాను. కస్బా పెంటపాడులోని శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆదిరెడ్డి సన్యాసిరావు తనయుడు ఆదిరెడ్డి ఎర్రన్న, వారి సతీమణి వెంకట నరసమ్మ, వీరి కుమార్తె సౌమ్య చందన పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధన నిమిత్తం 50,116 రూపాయలు అందజేశారు. అదేవిధంగా ముత్యాల శ్రీ రామదుర్గ సూర్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా 5,116 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెంటపాడు మండల అధ్యక్షులు కిలపతి వెంకట్రావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, సర్పంచ్ పీతల సత్యనారాయణ, అల్లాడి వెంకట్రావు, ఎర్రబండి సతీష్, శివ, కొండయ్య, చంద్రం, చిన్ని, సత్యబాబు, సంతోష్, వెంకట్రావు, ఉమా, దుర్గా తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి రోజున జరిగే అన్నదాన కార్యక్రమాన్ని ఇంత వైభవోపేతంగా జరిపిస్తున్న ఆలయ కమిటీ అధ్యక్షులు పంతం శేఖర్ గారు, వారి మిత్ర బృందం, అలాగే గన్నం సతీష్ గారు, మరి గ్రామస్తులు, గ్రామ కమిటీ మరి సర్పంచ్ అయిన పీతల సత్యనారాయణ గారు, ఇక్కడికి విచ్చేసిన మిగతా నాయకులు, గ్రామ నాయకులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, మరి ఈ అమ్మవారి సేవలో ఇంత వైభవోపేతంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ ఈ గుడిని మరి చాలా చక్కగా నిర్మాణం చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మన రామనారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఈ గుడికి మరి నిధులు సేకరించి ఇక్కడ ఇంకా మంచి నిర్మాణాలు చేయడానికి, ఈ గుడిని మరి మరింత వైభవపేతంగా తీర్చిదిద్దడానికి గాను మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో మేమందరం వెళ్ళి ఖచ్చితంగా ఆయన దగ్గర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తా ప్రయత్నం చేస్తామని చెప్పి, ప్రయత్నం కాదు ఖచ్చితంగా ఈ గుడికి ఇది గతంలోనే చెప్పాం. దానికి పత్తిపాటి పుల్లారావు గారు కూడా ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి ఈ గుడికి ఇతోధికంగా నిధులు ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పి, అలాగే ఈ గ్రామంలో మరి ఈ గ్రామాన్ని కాపాడుతున్న మరి ఆ అమ్మవారికి మరి ఆవిడ ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం గన్నం సతీష్ గారు మరియు గ్రామ పెద్దలందరూ కలిపి కమిటీని ఏర్పాటు చేసి, పంతం శేఖర్ గారు వాళ్ళ మిత్ర బృందాన్ని ఒక కమిటీకి ఏర్పాటు చేసి ఈ గుడి దినదిన ప్రవర్ధమానంగా వెలిగే విధంగా కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ నెల 18వ పౌర్ణమి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారు మరియు గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మా బాబ్జీ గారు చెప్పినట్టు ఈ గుడికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ గుడి మరింత అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని చెప్పని, ప్రజలందరికీ భక్తిభావం పెంపొందే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు కమిటీ వారందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ప్రతి పౌర్ణమికి 18 నెలల నుంచి ప్రతి పౌర్ణమి ప్రతి నెల క్రమం తప్పకుండా మరి అన్నదానం నిర్వహిస్తూ మా శ్రీ శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతూ ప్రతి భక్తులు వచ్చి ఆ గుడిని దర్శించుకుని, అమ్మవారిని దర్శించుకుని మరి అందరూ కూడా అమ్మవారు పెట్టినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా 18 నెలల నుంచి మరి రంగరంగ వైభవంగా మరి ఇంత భారీ ఎత్తున దాతల సహకారంతో, అలాగే మన గ్రామ పెద్దలు తోటగోపి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి అమ్మవారికి మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. గ్రామం కూడా సుభిక్షంగా ఉంటుందని మరి ఎప్పుడు కూడా అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. యోగాతో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం లభిస్తాయని 11వ అదనపు జిల్లా జడ్జ్ షేక్ సికిందర్ బాషా అన్నారు. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దూలం విజయ్ కుమార్, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. యోగా గురువులు అంబికా ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. అందరి చేత ప్రోటోకాల్ ప్రకారము ఆసనాలు వేయించి అందరికీ ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి ఒక మార్గాన్ని నిర్దేశం చేశారు. వారికి మా ధన్యవాదాలు. అలాగే ఈ బార్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు. బార్ ప్రెసిడెంట్ గారికి, ఇతర న్యాయవాదులకి ధన్యవాదాలు. ఈ స్ఫూర్తితో ప్రతిరోజు మనం యోగాని ఆచరించడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలుగుతామని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు మా భారతదేశం ఆధ్వర్యంలో మా జిల్లా జడ్జి గారి సహకారంతో ఇక్కడ యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా జిల్లా జడ్జి గారు, ఇతర న్యాయమూర్తులు, మా తదితర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అందరూ ఆదరించి ఈ యోగా నేర్చుకోవడం జరిగింది. ఈ యోగా నేర్చుకోవడానికి
భారత తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఆన్లైన్ న్యాయవాదులందరూ కూడా మేడం గారు చెప్పిన ఉద్యోగం చేయలేక చెప్పినట్టు మనం గుర్తుపెట్టిన ప్రతిదీ చేసినట్టయితే కేవలం ఒత్తిడి ఉంది. దాని నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది. అందరూ పాటించవలసింది అది విజ్ఞప్తి చేస్తుంది. కస్బా పెంటపాడు రైతు భరోసా కేంద్రం వద్ద శనివారం రైతు సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులకు రావాల్సిన ధాన్యం సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరుతూ ధర్నా చేపట్టారు. నాయకులు కరక వెంకట్రావు, చెర్లపుల్లారెడ్డి, సిరపరపు రంగారావు ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పి దుర్గా, దానయ్య, ఆదయ్య, రాఘవులు, షేక్ బాషా, రాంబాబు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతులు మొన్న దాళంగా పండించిన ధాన్యం మరి మార్చి నెలలోనికి మాసూలు అయిపోయి ధాన్యం గవర్నమెంట్ తోలారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా డబ్బులు మొదట విడత ఏదో ముక్కుసూటికి ఏదో మొదట తోలినట్లు తోలేరు తప్ప డబ్బులు వేసారు తప్ప ఇక అప్పటి నుంచి ఏప్రిల్ మే 25 కల్లా పడిపోతాయి, 28 కల్లా పడతాయి అన్నారు. ఏ డబ్బులు కూడా రాని పరిస్థితి ఉన్నది. మరి ఎన్నికల సందర్భంలో కూడా మేము ముందే ఇచ్చేస్తాం, ముందే పంపించేస్తాం, అన్నీ చేసేస్తామని చెప్పారు. మరి గత గవర్నమెంట్ సంబంధించి రాష్ట్ర గవర్నమెంట్ కూడా చెప్పింది. మరి ఏమని చెప్తున్నారో, ఏ గవర్నమెంట్ వచ్చినా, పాత గవర్నమెంట్ అయినా ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అయినా అర్థం చేసుకోవాలి. రైతులకు సంబంధించి మనం చూస్తున్నాం. మరి దేశంలోనే రైతే రాజ్యం, రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పే మాటలు, రాజకీయ నాయకులుగా చెప్పే మాటలు మరి ఎక్కడ స్పందన లేదు, ఎక్కడ కూడా ఆచరించే పరిస్థితి లేదు. మరి రైతులు పండిస్తున్నారు అప్పులు చేసి. కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు, సన్నా చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు అప్పులు తెచ్చి మరి పంటలు పండిస్తున్నారు. మరి గవర్నమెంట్కి ధాన్యం తోలిన తర్వాత డబ్బులు రాకుండా వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు రైతు సమస్య ఇంటికెళ్తే నిజ వెనక్కి పంపించ ఆ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు సుమారు మార్చి నెలకే వ్యవసాయం పనులు ఒబ్బడి చేసుకుంటారు రైతు సన్నిధయ్యాడు. మార్చి నెలాఖరికల్లా మొత్తం కోతలు అయిపోయి ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రం ద్వారాగా గవర్నమెంట్కి ధాన్యాన్ని సప్లై చేశారు. అయితే మే 28వ తారీఖు వరకు తోలు రైతులకి కొంతవరకు ధాన్యం సొమ్ముని గవర్నమెంట్ రైతు ఖాతాల్లో జమ చేసింది. అయితే ఇప్పుడు మే 28వ తారీఖు కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా ఏ ఒక్క రైతుకి కూడా ₹1 కూడా రైతు ఖాతాల్లో జమ కాలే ధాన్యం సొమ్ము. మరి మొన్న జూన్ 1వ తారీఖుని కాలువ నీరు వదిలిపెట్టారు ఇరిగేషన్ అధికారులు. 5 అధికారులు ప్రకటన చేస్తున్నారు, రేపు అక్టోబర్, నవంబర్ నెలలో తుఫాన్లు, వరదలు వస్తాయి కాబట్టి ముందస్తుగా ఊడ్చేయండి అని చెప్పి అంటున్నారు. మరి ఓడ్చాలంటే ధాన్యం విత్తనాలకే డబ్బులు కావాలి. మరి రైతు డబ్బులేమో అక్కడ ఉన్నా ఈ 3 మాసాల నుంచి కూడా రైతు బయట అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాడు, అప్పులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అప్పులు తీసుకొచ్చి పెట్టాలంటే అప్పు పుట్టే పరిస్థితి కనపడలేదు. అయితే రైతు సంఘం మేము కోరేది ఏంటంటే రైతు ఖాతాల్లో అమ్మటే మీరు డబ్బులు జమ చేయమని చెప్పి మేము కోరుతున్నాం. మేము తాడేపల్లిగూడెం మండలంలో రైతులు తక్షణం నారుమళ్లు పూర్తి చేయాలని మండల ఏవో ఆర్ఎస్ ప్రసాద్ టీసీసీ న్యూస్కి తెలిపారు. నారుమళ్ల సందర్భంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విత్తనాల కోసం వ్యవసాయ అధికారులను గాని ఆర్బీసీ కేంద్రాల్లో గాని సంప్రదించాలని కోరారు. తాడేపల్లిగూడెం మండలంలోని రైతులందరికీ వ్యవసాయ శాఖ ద్వారా సూచించేది ఏంటంటే తక్షణం రైతులందరూ నారుమళ్లు పూర్తి చేయాలి. బోర్ల కింద సాగు చేస్తున్న రైతులు దాదాపు 100% నారుమళ్లు వేయటం జరిగింది. అక్కడక్కడ ఊడ్పులు కూడా మొదలైనవి. అలాగే ఏదైతే గోదావరి కాలువ ఆయకట్టు కింద ఉన్న రైతులు ఇమ్మీడియట్లీ నారుమళ్లు పూర్తి చేయాలి. ఎందుకంటే నారుమళ్లు లేట్ అయ్యే కొద్దీ నవంబరు, డిసెంబర్లో వచ్చే తుఫాన్లకి పూర్తిగా దొరికిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తక్షణం నారుమళ్లు వేసుకోవాలి. విత్తనాల అవసరం ఏదైనా ఉంటే కనుక వ్యవసాయ అధికారిని కానీ ఆర్బీకే ఇన్ఛార్జిని కానీ సంప్రదించాలని రైతు సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నాం. నారుమళ్లు వేసుకునే రైతులకి సూచించేది ఏంటంటే ఒక నారుమడి 5 సెంట్ల నారుమడికి 2.2 కేజీలు మరి మన యూరియా, అలాగే 6.2 కేజీలు సూపరు, అలాగే 2.2 కేజీలు పొటాష్ని వేసుకోమని చెప్తా ఉన్నాం. కలుపు నివారణకు ప్రిట్లాక్లోర్ యూజ్ చేయమని కూడా
రైతులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సుధాకర్ ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలు స్థానిక వాకస్ గ్రౌండ్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, తెలుగు యువత అధ్యక్షులు ఎర్రబండి సతీష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొత్తం 46 టీములు పాల్గొన్నాయి. 23 మ్యాచ్లు ఆడనున్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ ప్రీమియం లీగ్ క్రికెట్ మ్యాచ్ స్పాన్సర్ వానపల్లి సుధాకర్, నిర్వాహకులు సలీం, చిన్న పాల్గొన్నారు. సోదరుడు వానపల్లి సుధాకర్ గారి యొక్క మెగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమాన్ని మరి సుధాకర్ గారితో పాటు చిన్న, కరీం, సలాం వీళ్ళందరూ కూడా మరి భుజస్కంధాల మీద వేసుకొని
సుమారుగా 46 టీంలు ఈ యొక్క మెగా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం, తద్వారా ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో క్రీడలను ప్రోత్సహించే విధంగా మనందరం కూడా ఎప్పుడు తోడ్పాట్లతోనే ఉంటాం. అదే విధానంగా మరి నేను ఏదైతే మరి సంక్రాంతి పండుగకి క్రికెట్ టోర్నమెంట్ కానీ, అలాగే బొలిశెట్టి రాజేష్ గారు కూడా ఒక చక్కటి క్రీడా స్ఫూర్తితోటి ఆయన కూడా ఒక టోర్నమెంట్ని ఇక్కడ నిర్వహించడం, తద్వారా ఈరోజు సోదరుడు వానపల్లి సుధాకర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని మరి మరొక టోర్నమెంట్ పెట్టడం, తాడేపల్లిగూడెం పట్టణంలో నియోజకవర్గంలో ఉన్న యువతనందరినీ కూడా ఒక శరీర దృఢంగా ఉండడం కోసం కానీ, ఏదైతే స్పోర్ట్స్ని పెంచే విధంగా ఇటువంటి టోర్నమెంట్లు పెట్టడం వల్ల మన యువతలో ఉన్న అందరికీ కూడా ఒక క్రీడా స్ఫూర్తి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటి ఈరోజు మంచి కార్యక్రమాలు ఇక్కడ చేయడం చాలా ఆనందం. శశి కాలేజ్ దగ్గర ఉన్న ఈ గ్రౌండ్ నందు సుధాకర్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. యువకులు ఏదైతే చెడు మార్గంలో పట్టకుండా క్రికెట్ టోర్నమెంట్ అని వివిధ కార్యక్రమాలు పెట్టి మన తాడేపల్లిగూడెం చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. అందులో మా సోదరుడు శ్రీధర్ గారు ఆ నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం ఈ గ్రౌండ్లో మెగా క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. ఆయన ప్రతి విషయంలో కూడా యూత్ని పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు సుధాకర్ అలాగే మా చిన్న ఆ మిత్ర బృందం కూడా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం, ఇది 7వ రోజు. మమ్మల్ని అతిథిగా కాకినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా క్రీడకి ముందు ఉండాలి. నేను బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వల్లభ బాబుజీ గారు కానీ ఈ గ్రౌండ్ని కలెక్టర్ గారితో మాట్లాడి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా క్రికెట్కి ఉపయోగపడేగా విధంగా తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా అందరి తరఫున కూడా మేము కోరుకునేది ఒకటే, ఈ ప్లేస్ని ఒక డెవలప్మెంట్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఇస్తారని కోరుకుంటున్నాను. స్థానిక శశి కాలేజ్ పక్కన గ్రౌండ్లో వానపల్లి సుధాకర్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంటు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాడేపల్లిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్ గారికి, అదేవిధంగా తాడేపల్లిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పట్నాల రాంపండు గారికి మొత్తం అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్న యువత తప్పుదారి పట్టకుండా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న సుధాకర్ గారిని అందరి తరపున కూడా నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. ధన్యవాదాలు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు శనివారం కిడ్స్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, జనసేన వార్డు ఇన్ఛార్జ్ చాపల రమేష్, టీడీపీ ఇన్ఛార్జ్ కళ్యాణం రామచంద్రరావు, పట్టణ యువత అధ్యక్షులు ఎర్రబండి సతీష్, జనసేన నాయకులు సంతక రమణ, జనసేన, తెలుగుదేశం, ముస్లిం యువత నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన డైనమిక్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు సారథ్యంలో మరి ఈరోజు మరి స్టూడెంట్స్ కిట్ ఇవ్వడం జరిగింది. మరి స్కూల్లో చూస్తే చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది స్కూల్ అంతా కూడా. మరి పిల్లలు కూడా మరి ఊరు చివరినైనా సరే ఎక్కువ మంది రావడం అనేది మరి ఏదైతే టీచర్స్ మాస్టర్స్ వాళ్ళందరూ మరి వాళ్ళు చెప్పే విషయాల గురించి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇంతమందిని మరి స్కూల్కి చెప్పిస్తున్నారంటే చాలా ఆనందకరమైన విషయం. అదే కాకుండా 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా మరి 540 మార్కులు రావడం అనేది చాలా ఆనందకర విషయం. ఏదైతే ఇక్కడ రక్షణ లేదని చెప్పి మరి హెచ్ఎం వీరాంజనేయులు గారు చెప్పడం జరిగింది. మరి మేము వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ గోడ కట్టడానికి ఎమ్మెల్యే గారి దృష్టికి ఆ గోడ వాళ్ళు తీసుకొస్తే ఆ గోడ కట్టించడానికి కూడా మరి వెంటనే ఆయన ప్రయత్నం చేస్తారు. మరి రాంపండు గారు కూడా కౌన్సిలర్ గారు చేశారు కాబట్టి ఇక్కడ వాచ్మెన్ ఉండాలంటున్నారు. కాబట్టి మున్సిపల్ కమిషనర్కి అవసరమైతే మేమిద్దరం కూడా వెళ్ళి కమిషనర్ గారి చేత వాచ్మెన్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ అసంఘ కార్యక్రమాలు జరగకుండా మనం మరి సరస్వతి దేవాలయం లాగా ఉండే మన స్కూల్ని ఆనందంగా చేసుకోవాలని కోరిక. గర్ల్స్ హై స్కూల్లో గణేష్ నగర్లో ఉన్నటువంటి ఈ గర్ల్స్ హై స్కూల్కి కిట్లు, బ్యాగులు ఇవ్వడానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి హై స్కూల్ పెద్దలు, గురువులు వారందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ ఇక్కడ సమస్యల్ని గతంలో కూడా మేము కంట్రోల్ చేయడం జరిగింది. నిట్టు రావడం వల్ల కొంచెం మెరుగైంది, కానీ ఇంకా కొంతమంది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాచ్మెన్ని అరేంజ్ చేయడానికి మా వంతుగా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి దృష్టికి, అలాగే మన బాబ్జీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఏర్పాటు అయ్యేలాగా చేయాలి. అలాగే గోడ విషయంలో కూడా తప్పనిసరిగా మా వంతుగా కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే
ఆ గోడని వెంటనే అయ్యేలాగా ప్రపోజల్ కూడా మీరు తయారు చేయించండి. అలాగే స్కూల్ పిల్లల ప్రపోజల్, పిల్లలు ఏ పిల్లలు ఎవరెవరు ఏం చదివారు, ఎన్ని మార్కులు వచ్చినాయి అనే ప్రొసీజర్ అంతా కూడా తయారు చేసి, ఫస్ట్ ఒక అమ్మాయి ఎవరో 540 వచ్చినాయి అన్నారు కాబట్టి ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొస్తే, అక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు చాలా ఈజీగా ఉండదు, ఏ పని ఆవన పని అంటూ ఉండదు. యోగా ద్వారా శరీర మానసిక ఆరోగ్యం పొందవచ్చని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి జానకిరామ్ అన్నారు. మహిళా సాధికారత యోగా అనే అంశంపై అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. పూర్వ విద్యార్థిని ఏ సుధారాణి యోగా ట్రైనర్గా వ్యవహరించారు. యోగా పోటీలు నిర్వహించి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ డిఆర్ సలోమి సునీత, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్స్ డాక్టర్ డివి స్వామి, రిజిస్టర్ డాక్టర్ బి శ్రీనివాసులు, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం మాధవి, డాక్టర్ సిపి లిజీ, శివకుమార్, ఎం ఉదయశ్రీ, డికే ఉషాకుమారి, డాక్టర్ వై రాంబాబు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఎర్రబండి సతీష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎర్రబండి సతీష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పోతుల అన్నవరం, పసలపొడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి సుక్షితమైన కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలని కూడా సక్రమంగా చేస్తూ తెలుగు యువత పట్టణ అధ్యక్షుడిగా, అలాగే అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తిగా మరి ఎర్రబండి సతీష్ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు సభ్యత్వం అవనివ్వండి, లేకపోతే 6 ప్యాక్ అవనివ్వండి, అలాగే మరి ఇదేం కర్మ ప్రోగ్రాం కానీ, బాదుడే బాదుడు ప్రోగ్రాం కానీ, ఇలాగా ఇచ్చిన కార్యక్రమం ఏదైనా సరే సక్రమంగా చేస్తూ, నేను చెప్పిన అతనికి ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ కూడా తాడేపల్లి పట్టణంలో, అంతేకాకుండా ఇంకా ఎక్కడైనా బయట ఏదైనా ఉంటే నేను చెప్పిన కార్యక్రమాలన్నీ సక్రమంగా చేసిన వ్యక్తి ఎర్రబండి సతీష్. మరి రానున్న రోజుల్లో తమ్ముడికి మంచి పదవులు దక్కాలని, అలాగే మరి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, మరి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ అండదండలుగా ఉండి తెలుగుదేశం పార్టీ ఉన్నతికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి మా అందరి ఆశీర్వాదాలతో మరి నిండు నూరుళ్ళు ఉద్దేశాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సానం రామకృష్ణ సరస్వతి దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పువ్వుల దండలు, తులసిమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి మహానైవేద్యం, మధ్యాహ్నం అన్నదానం జరిపారు. ముత్తా దుర్గా ప్రసాద్ జ్ఞాపకార్థం ఆయన తల్లి ముత్తా భారతి సహకారంతో అన్నదానం జరిపారు.
ఈ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు స్థిరవారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు స్వామివారికి పూల అలంకరణ శానో రామకృష్ణ గారు శ్రీమతి సరస్వతి దంపతులచే పూల అలంకరణ నిర్వహించడం జరిగింది. అలాగే ఉదయం స్వామివారికి ప్రసాదం మహానైవేద్యం, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి కీర్తిశేషులు ముత్తా దుర్గాప్రసాద్ గారి జ్ఞాపకార్థం వారి తల్లిగారైన శ్రీమతి ముత్తా భారతి గారి సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని, వెంకటేశ్వర స్వామి వారిని, అలాగే మన జ్ఞానసర స్వామి వారిని కోరుకుంటూ ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఈ కుటుంబం నిండుగా ఉండాలని ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కోరుకుంటున్నాం. 5వ వార్డు శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారంలో భాగంగా ఇవాళ వెంకటేశ్వర స్వామికి అన్ని రకాలుగా భక్తులు ప్రతి శనివారం కూడా సహకరించి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రతి శనివారం కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరి ఇలాంటి అన్నదానానికి మన వార్డులో ప్రజలే కాకుండా మన ఊళ్ళో ప్రజలు కూడా సహకరించి ఏం చేద్దంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఖచ్చితంగా ఈ అన్నదానాన్ని చేసుకున్నట్లయితే పున్నామి లోకాలు దక్కుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్ళలో ఏ కార్యక్రమాలు ఉన్నా సరే శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వాళ్ళ పేర్లు ఇక్కడ కమిటీ వారికి కానీ ఇక్కడ గుడి పూజారికి కానీ ఇచ్చి ఆ రోజున వాళ్ళు పెట్టించుకునేలాగా భోజనాలు పెట్టేలాగా చేసుకుంటే పుణ్యం దక్కుద్దని, అలాగే ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు కలగజేస్తాడని కూడా తెలియజేస్తున్నాం. రేషన్ పంపిణీ విధానం మార్పు చేయాలని ఏపీ స్టేట్ కన్స్యూమర్స్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఏఆర్కే హనుమంతరావు డిమాండ్ చేశారు. వ్యాన్ ద్వారా రేషన్ పంపిణీ నిలిపివేసి డీలర్ల ద్వారా పంపిణీ చేయటం వల్ల సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు కోట్ల రూపాయలు ఆదా అవుతాయన్నారు. ఈ మేరకు సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్లకు లేఖలు వ్రాశారు. రేషన్ వ్యాన్లను ఇతర పనులకు వాడుకోవచ్చన్నారు. పాలకొల్లులో ఈ నెల 23 ఆదివారం హెలెన్ కిల్లర్ జయంతి నిర్వహిస్తున్నట్లు సక్షం సంస్థ జిల్లా అధ్యక్షులు కేసిరాజు ఎస్కేఎస్ అప్పారావు తెలిపారు. శనివారం ఆయన టీసీసీతో మాట్లాడారు. పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు సక్షం ఆధ్వర్యంలో హెలెన్ కిల్లర్ జయంతి సక్షం స్థాపనా దివాస్లు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని రకాల దివ్యాంగులు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 8008594924 సంప్రదించాలన్నారు. సక్షం అనేది అఖిల భారత స్థాయిలో పనిచేసే అన్ని రకాల దివ్యాంగుల కోసం పనిచేసేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. సక్షం అంటే సమదృష్టి క్షమతా వికాసం ఏవం అనుసంధాన మండలి. సమదృష్టి అంటే దివ్యాంగులందరినీ కూడా సమానంగా చూడమని ప్రజల్లో అవగాహన కల్పించడం. క్షమతా వికాసం అంటే వారిలో ఉన్నటువంటి సామర్థ్యాలను వెలికి తీయడం. అనుసంధాన మండలి అంటే వారికి సంబంధించినటువంటి పరిశోధన చేయడం. ఇలాగా ఈ సక్షం అనేది స్థాపించి 2008 నుంచి ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దాంట్లో భాగంగా సక్షం యొక్క పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 23/6/2024 ఆదివారం పాలకొల్లులో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో హెలెన్ కిల్లర్ జయంతి మరియు సక్షం స్థాపనా దివస్ చేయడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 310వ వారం అన్న సమారాధన కార్యక్రమం స్థానిక అదనపు డిపో వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం నిర్వహించారు. గుర్రం ఓ కామేశ్వరరావు సామ్రాజ్యం నాగవెంకట సాయినాథ్ హిమజ దక్షిత్ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదానం జరిపారు. ఈ కార్యక్రమంలో నవరత్నాల టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ భూసమేత శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయంలో ఈరోజు శనివారం స్వామివారికి ప్రీతిపాత్రమైన శనివారం వ్యాస పౌర్ణమి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి పంచామృతాభిషేకాలు
ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. స్వామివారు మన తాడేపురం గ్రామ ప్రజల్ని చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి సర్వదా కాపాడి రక్షిస్తూ ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులు కూడా స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ప్రతి శనివారం నాడు కూడా నవరత్నాల టీం వారిచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్నదాతలుగా ఈ రోజు ముందుకు వచ్చిన వారు తాడేపులగూడెం వాస్తవ్యులైన గుర్రం ఓంకామేశ్వరరావు గారు సామ్రాజ్యం గారు దంపతులు, అలాగే వారి కుమారుడు నాగ వెంకట సాయినాథ్, కోడలు హిమజ, వీళ్ళు అన్నదాతలుగా ముందుకు రావడం జరిగింది. సందర్భం ఏమిటంటే ఓంకామేశ్వరరావు గారి మనవడైన దక్షిత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాళ్ళ తాతయ్య నాయనమ్మ ఇక్కడ అన్న సమారాధనకు సహకరించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకి అలాగే ఆ చిరంజీవి దక్షిత్కి కూడా ఆ శ్రీనివాసన్ కృపా కటాక్షాలు అలాగే నవరత్నాల టీం తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ఇక్కడ అన్నం తిన్న ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీభవ అన్న దీవెనలు వారి కుటుంబానికి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన ఈ వారం 310వ వారానికి చేరుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. దాతల సహకారంతో ఈ అన్నదానం ఇలా నిత్యం జరగాలని, మేము ఉన్నన్నాళ్ళు ఇలా జరుగుతూ ఉండాలని మేము అందరం ఆశిస్తున్నాము. ఈ రోజు అన్న సమారాధనకి దక్షిత్ పుట్టిన సందర్భంగా వాళ్ళ తాతగారు ఓం కామేశ్వర గారు అన్న సమారాధనకి సహకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ ఏరువాక పౌర్ణమి రావడం ఎంతో విశేషమైన రోజు. ఈ అన్నదానానికి దాతలు సహకరించవలసిన ఫోన్ నెంబర్ 9247190199. గణపవరం మండలం సిహెచ్ అగ్రహారంలో శనివారం రక్షిత త్రాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకును పరిశీలించి క్లోరినేషన్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకులు నామాల రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చుక్కాపారావు, పి శ్రవంతి, రామకృష్ణ, మాధురి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సిహెచ్ అగ్రహారం నందు త్రాగునీటి నీటివరం పరీక్ష నిర్వహించడం జరిగింది. ఎందుచేతంటే మరి ప్రజలంతా క్లోరినేషన్ చేయబడిన వాటర్ని తాగాలి, అలాగే కాచి చల్లార్చి నీళ్ళు వాడాలి. ఎక్కడైనా సరే డ్రైనేజ్ లీకేజీలు ఉన్నా, పైపులు లీకేజీలు ఉన్నా ఈ విషయంలో తెలియజేస్తే వెంటనే మరి గ్రామ సెక్రటరీ గారు, సర్పంచ్ గారు చర్యలు తీసుకుని ప్రజలందరికీ శుభ్రమైన నీరు అందించడానికి చేస్తాం కనుక ఈ విషయంలో ప్రజలందరూ సహకరించి త్రాగునీటిని మరి కాచి చల్లార్చి వాటర్ డొనేషన్ చేయబడిన వాళ్ళు ఎక్కడైనా పరిశుభ్రమైన నీరు వస్తుంటే అన్నీ మరి పంచాయతీ సిబ్బందికి తెలియజేస్తే తక్షణమే స్పందించి వాటిని మరి శుభ్రం చేసి ప్రజలందరికీ ఈ త్రాగునీటిని సప్లై చేస్తారు కనుక ప్రతి ఒక్కరు ఈ 2 నెలలు చాలా జాగ్రత్తగా మనం త్రాగే నీటి విషయంలో కూడా జాగ్రత్త వహించాలని. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.